హలో అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజైతే మేము వెజిటేబుల్ షాపింగ్ చేయడానికి మార్కెట్కి వెళ్తున్నాము. నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. యాక్చువల్గా మాకు ఎవ్రీ మండే మార్కెట్ పెడతారు. ఎవ్రీ మండే ఈ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ ఒకసారి తెచ్చేసుకుంటాము. మా హస్బెండ్ ఈరోజు లేట్ అవుతుంది రావటానికి అని చెప్పేసి అన్నారు. సో 10 అలా అయిపోద్ది అన్నారు. సో నేను చచ్చినట్టు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని నేనే వెళ్ళాలి. ఇంట్లో వదిలేస్తే మా చిన్నోడు అస్సలు ఉండడు. లేకపోతే అలా ఇంట్లో వదిలేసి నేను వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేయచ్చు. సో ఇప్పుడు ఇద్దరిని కంపల్సరీ తీసుకొని వెళ్ళి నేను మేనేజ్ చేయాలి. మా చిన్నోడిని ఒక్కడనే తీసుకొని వెళ్దాము అని అంటే వాడు సరిగ్గా ఉండడు బైక్ మీద. సో మా పెద్దోడు పట్టుకుంటాడు. మార్కెట్కి వచ్చేసాము. మా పెద్దోడు నేను బ్యాగ్ పట్టుకుంటాను, నువ్వు తమ్ముని పట్టుకో అమ్మా అన్నాడు. ఫస్ట్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకొని తర్వాత మనకి ఇంట్లో కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము. మా పెద్దోడు నువ్వు తమ్ముని పట్టుకొని చేస్తున్నావు కదా, బ్యాగ్ నేను మోస్తానులే అమ్మా అని చెప్పేసి మోస్తున్నాడు. ఇలా పిల్లలు హెల్ప్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వాడు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఎంతసేపు నేను ఇంక ఎత్తుకొని షాపింగ్ చేయాలి. వాడైతే దిగడు అసలు. నడవటం వచ్చు, పరిగెట్టడం వచ్చు, అన్నీ వచ్చు. వాడు దిగడు. నేను ఎత్తుకొని మొత్తం అంతా మేనేజ్ చేసుకోవాలి. ఇలాంటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎవరైనా తోడుంటే బెటర్ అనిపిస్తుంది. కానీ ఆయనకి లేట్ అయింది కాబట్టి ఇలా మేనేజ్ చేయాలి. కంపల్సరీ ఆయనే ఉండాలి, ఆయన వస్తేనే నేనైనా పనులు చేసుకుంటాను అని అయితే నేను డిపెండ్ అవ్వను. అప్పుడప్పుడు మనం కూడా మేనేజ్ చేయగలగాలి. సో నాకు బండి ఉంటే చాలు, నేను కవర్ చేస్తాను కొన్ని వర్క్స్. ఇంత హెల్ప్ చేశాడు కదా. వాడు బింగో ప్యాకెట్ అడిగాడు. సో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాడు. అక్కడ నుంచొని ఎందుకు ఉండిపోయాడు అని అంటే అక్కడ డాగ్ ఉంది. డాగ్ ముందు భయపడి ఆ షాప్ దగ్గర ఒక 2 నిమిషాలు నుంచుండిపోయాడు. షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాము. మా బ్యాగ్ అండ్ మా చిన్నోడిని మోసుకొని నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మొత్తం అన్నీ సర్దుకొని చూసుకోవాలి. ఇంటికి వచ్చేసరికి 7:30 8 అలా అయిపోయింది. సో ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కదా. సో డిన్నర్ పెట్టాలి నేను. ఆ పనులు చేసేలోపు బింగో ప్యాకెట్ ఏదైనా మా పిల్లలకి ఫస్ట్ తెచ్చేమో అంటే వెంటనే ఓపెన్ చేసేయాలి, తినేయాలి. లేకపోతే అసలు మనశ్శాంతి ఉండదు, వాళ్ళు నిద్ర కూడా పట్టదు. మా పెద్దోడు చిన్నోడికి షేర్ చేయరా అన్నాను, ఇచ్చాడు. ఆడు అంత పెద్దగా ఉంటే నోట్లో పెట్టుకోలేడు అని చెప్పేసి చిన్న ముక్క కొరికేసి ఇచ్చాడు. మా చిన్నోడికి ఎప్పుడు కూడా ఏదైనా 2 చేతులకి ఇవ్వాలి. ఒక్కటి ఇచ్చేసి తినమంటే తినడు. 2 హ్యాండ్స్ వాడికి ఫుల్గా ఉండాలి. అదేం అలవాటో మరి నాకు తెలీదు. సో ఇద్దరు లేసి తినేశారు. ఇక్కడ చూడండి వాడు మాట్లాడతాడు. ఏంటి నేను హెల్ప్ చేసినందుకు లంచమా అని అడిగాను. అని అడిగితే మరి నేను హెల్ప్ చేశాను కదా, నాకు కొనాలి కదా అన్నాడు. మా చిన్నోడు ఎవరైనా తీసేసుకుంటారేమో, మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఏమైనా తినేస్తాడేమో అని సపరేట్గా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి తింటున్నాడు. వాళ్ళిద్దరూ ఈ స్నాక్స్ తినేలోపు నేను వాళ్ళకి రైస్ రెడీ చేయాలి. రైస్ మా చిన్నోడికి ఇంకా ఇప్పుడు ఈ మంత్తో 2 ఇయర్స్ అవుతుంది. వాడికి ఇంకా నేను కొంచెం స్మాష్ చేసే పెడతాను. అలా అయితేనే తింటాడు. అండ్ కర్రీ డైరెక్ట్గా కలిపినా సరే తినడు. నేను రోజు రసంతో పెట్టి ఏ కర్రీ పెట్టాలనుకుంటే ఆ కర్రీ పక్కన వేసి పెడతాను. అలా అయితేనే తింటాడు. డైరెక్ట్ కర్రీ అయితే ఇంకా వాడు తినట్లేదు. పెద్దోడికి 8 ఇయర్స్. సో నేను తినిపించే బాధ లేదు, వాడే తినేస్తాడు. వాడికి కూడా షేర్ చేయమన్నాడు కదా. వాడేం చేశాడని నేనైతే బ్యాగ్ మూసి అలసిపోయావా? బ్యాగ్ మూసా కొంచెం సేపు నేను కూడా మోసాను కదా. అవును, కానీ హెవీగా ఎక్కువసేపు నేనేగా. నీ తమ్ముడికి మరి నువ్వు షేర్ చేయాలి కదా. అది కాదు, మా చిన్నోడికి ఫుడ్ పెట్టాను. జనరల్గా అయితే ఏమైనా స్నాక్స్ అలాంటివి అయితే వాడు తింటాడు. రైస్ ఇంకా వాడు తినలేడు కదా. సో తింటావా అని చెప్పేసి అన్నాను. ఇలా టచ్ చేశాడు. ఎగ్ చిన్నది తినేసి కారంగా ఉంది అని చెప్తున్నాడు నాకు. సో తర్వాత వాడికి కూడా ఫుడ్ కలిపేసి ఇద్దరికి తినిపించేశాను. మ్యాక్సిమం అయితే బాగానే తింటారు. మరీ అంత ఏడిపించి పరుగులు పెట్టించారు నన్ను. సో నాకు పర్లేదు. వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత నేను ఫుడ్ పెట్టుకొని నేను తినేసాను. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను. సో నేను కూడా తినేసిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసేసుకుంటాను. నేను మ్యాక్సిమం నైట్ పడుకునే లోపే నాకు పనులన్నీ అయిపోవాలి. నెక్స్ట్ డేకి అయితే క్యారీ అవ్వకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. ఫుడ్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ తెచ్చాను కదా, అవన్నీ సర్దేస్తున్నాను. ఇవన్నీ బెండకాయలు, క్యాబేజు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, పొటాటో. వాడికి క్యారేజ్కి మా చింటూకి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్సే పెట్టాలి. పొటాటో, ఎగ్, బెండకాయ ఫ్రై ఈ ఐటమ్సే పెట్టాలి. ఇంకా నేను వేరే కూరలో ఏం పెట్టినా సరే వాడు సరిగ్గా తినడు.
లీఫీ వెజిటేబుల్స్లో ఖచ్చితంగా తోటకూర వీక్లో 1 టైం అయినా తింటాం మేము. సో ఎందుకంటే అవాయిడ్ చేసి మొత్తం లీఫీ వెజిటేబుల్స్ లేకుండా వీక్లో ఒక్కసారైనా తింటే బెటర్ కదా అని చెప్పేసి నేను కంపల్సరీ తీసుకొస్తాను. అండ్ అన్నీ క్లీన్ చేసి ఇప్పుడే సర్దేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు తొడుములు తీయాలి, లేకపోతే పాడైపోతాయి కదా. ఇప్పుడు నేను బద్ధకం చేశాను అంటే ఒక 2-3 రోజులైతే మళ్ళీ ముట్టుకోను. అలా ముట్టుకోకపోతే ఇంతలోపల పాడైపోతాయి. సో అందుకే తేగానే మ్యాక్సిమం పెట్టేసుకుంటాను. కొత్తిమీర కూడా మొత్తం రూట్స్ అవి కట్ చేసి ప్యాక్ చేసి పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు నేను గిన్నెలు అవి కడుక్కొని ఈ పనులు చేసుకోవాలి. ఆ పనులు చేసుకోవాలంటే మా పెద్దోడు మా చిన్నోడిని ఇలా ఆడిస్తున్నాడు బెడ్రూమ్ తీసుకొచ్చేసి. వీడు ఇలా మేనేజ్ చేసి ఆడిపిస్తాడు ఒక 1/2 అవర్ వరకు. ఆ టైంలో నేను మిగతా వర్క్స్ అన్నీ చేసేసుకుంటాను. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ చూసుకుంటారు ఈ టైంలోని. ఆయన ఈరోజు లేట్ అవుతుంది కాబట్టి మా పెద్దోడు ఆ డ్యూటీ చేస్తున్నాడు. మా చిన్నోడిని ఇలా గేమ్స్లో మింగిల్ చేస్తున్నాడు. నేను ఇంతలోపల క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. మొత్తం స్టవ్ అది క్లీన్ చేసుకొని, ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసుకొని, డిషెస్ అన్నీ మొత్తం షింక్లో వేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల కొంచెం పిల్లలు ఇలా హెల్ప్ అవుతారు అని చెప్పేసి. మా పెద్దవాడికి అండ్ చిన్నోడికి 6 ఇయర్స్ గ్యాప్. మ్యాక్సిమం ఎప్పుడైనా సరే చూడాలి, చేయాలి, తమ్ముడిని చూసుకో అంటే బాగానే చూసుకుంటాడు. నాకు కొంచెం సపోర్ట్గానే అనిపిస్తాడు మా పెద్దోడు. ఇలా బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మా చిన్నోడిని చూసుకోగలుగుతున్నాడు. ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు గ్యాప్ రావటం మంచిదయింది అని అనిపిస్తుంది. అండ్ బాగా జాగ్రత్తగానే చూస్తాడు. వాళ్ళ తమ్ముడిని ఏడ్చినా చూసినా బాధపడతాడు. మేము ఎప్పుడైనా తిట్టినా చేసినా సరే తిట్టొద్దు, ఎందుకు చిన్నోడే కదా అంటాడు. వాళ్ళు మామూలుగా సరదాగా కొట్టుకుంటారు, అస్సలు కొట్టుకోరు అని అనడానికి లేదు. మా చిన్నోడే ఫస్ట్ పూక్ చేస్తాడు మా పెద్దోడిని. మొత్తం డిషెస్ అన్నీ వాష్ చేసుకున్నాక ఇలా రోజు షింక్ అది కూడా నేను క్లీన్ చేసుకుంటాను. అంతా నీట్గా క్లీన్ చేసుకొని పని అంతా అయిపోయిందని అనుకున్నాను. కానీ బట్టల విషయం మర్చిపోయాను. బట్టలు వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి. సో ఎలా అయినా ఆరబెట్టాలి కదా. చూడండి ఇప్పుడు మొత్తం ఆ టబ్బుతో ఉన్న బట్టలన్నీ నేను ఇప్పుడు ఆరబెట్టాలి. ఇప్పుడు నాకు ఇది ఒక పెద్ద డ్యూటీ. ఇది అయిపోయిన తర్వాత మా చిన్నోడు వచ్చాడు. ఎంతలోపల వాడికి నిద్ర వచ్చేస్తుంది. పాలు తాగుతాడు వాడు పడుకునే ముందు. ఆ పాలు తాగకపోతే వాడికి నిద్రపోలేడు. సో నిద్ర వచ్చేస్తుంది, పాలు ఇమ్మని చెప్తున్నాడు. పాలు ఇస్తాను పదా అని చెప్పేసి అంటే బెడ్ మీద ఫస్ట్ పొజిషన్ సెట్ చేసుకుంటాడు. పడుకొని వాడికి పడుకోవడానికి వీలుగా, తాగడానికి వీలుగా చూసుకొని పొజిషన్ సెట్ చేసుకుంటాడు. ఇంకా పాల బాటిల్ తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తే వాడే పాలు తాగేస్తాడు. గ్లాస్తో పట్టినా సరే తాగుతాడు. బట్ ఏంటంటే నేను ఏదైనా పనిలో ఉండి లేకపోతే నేనైనా వర్క్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే నేను ఇలా బాటిల్ ఇచ్చేస్తాను. అలా అయితే నేను పక్కన కూర్చోక్కర్లేదు కదా, వాడే తాగేస్తాడు కదా అని. మా పెద్దోడు ఏడ్పించడానికి పక్కన ఉన్నాడు. మా చిన్నోడు అస్సలు ఒప్పుకోడు. సో ఈరోజు ఇలా గడిచిపోయింది. మేమందరం ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోతున్నాము. గుడ్ నైట్ చిట్టు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు. Thank you for watching this video. Oh, good night. Abhi amma kiss.